ప్రతి గొప్ప కథకు ఒక ఆరంభముంటుంది కదా. కొన్ని కథలు సింహాసనాల మీద మొదలవుతాయి, ఇంకొన్ని యుద్ధభూమిలో. కాని మనమిప్పుడు చెప్పుకోబోయే రామాయణ మహాకావ్యం ఒక అడవిలో ఒక పక్షి ఆర్తనాదంతో మొదలైంది. ఆ ఒక్క ఆర్తనాదం ఒక మహాకావ్యంగా ఎలా రూపుదిద్దుకొందో ఆ కథలోని మొదటి ఘట్టం బాలకాండము గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఈ ఇతిహాసం ఏ రాజుగారి కోటలోనో మొదలవలేదు, ఒక దేవుడి ఆవిర్భావంతో కూడా మొదలు కాలేదు. ఇది ఒక అడవిలో ఒక వేటగాడి బాణం ప్రేమలో ఉన్న రెండు క్రౌంచ పక్షుల్లో ఒకదానిని నేలపూల్చినప్పుడు మొదలైంది. ఆ క్షణంలో పుట్టిన అంతులేని దుఃఖమే ఈ మహాకథకు పునాడి వేసింది. అయితే ఆ ఒక్క క్షణం, ఆ తీవ్రమైన భావోద్వేగం ఒక అద్భుతమైన కవిత్వానికి ఎలా దారితీసిందో తెలుసా? ఒక శాపం శ్లోకంగా ఎలా మారిందో ఆ కథే ఇది. ఇతిహాసానికి నాంది ఎలా పలికిందో చూద్దాం. ఆ పక్షి బాధను కళ్లారా చూసిన వాల్మీకి మహర్షి, ఆయనకి తెలియకుండానే ఆయన నోటినుంచి కొన్ని మాటలు వచ్చాయి. మా నిషాద ప్రతిష్ఠాంతో మగమహ శాశ్వతీహి సమాహాని. అది కేవలం కోపంతో అన్న మాట కాదు. అద్భుతమేంటంటే అది ఒక ఖచ్చితమైన ఛందస్సులో ఒక పద్యరూపంలో వచ్చింది. అలా ప్రపంచంలోనే మొట్టమొదటి శ్లోకం ఆవిర్భవించింది. అంటే ఆలోచించండి, ఆయన దుఃఖం అదే శోకం శ్లోకంగా మారింది. ఆ శోకంలోంచే శ్లోకం పుట్టింది. ఎంత అద్భుతమైన పరివర్తన కదా! వాల్మీకి మహర్షి కరుణ, ఆయన శోకం ఈ మహాకావ్యం యొక్క నైతిక భావోద్వేగ లోతుకు పునాది వేసిందనమాట. సరే, ఇప్పుడు ఇతిహాసం పుట్టుక నుంచి మన కథానాయకుడి పుట్టుక దగ్గరికి వద్దాం. ఇది ఒక దైవిక పరిష్కారం అవసరమైన ఒక ప్రాపంచిక సమస్య గురించిన కథ. అయోధ్య, ఆ పేర్లోనే అంతా ఉంది. సరయూ నదీ తీరానే ఉన్న ఓ సుభిక్షమైన రాజ్యం. దశరథ మహారాజు పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అన్నీ ఉన్నాయి, కాని ఆ రాజుకు మాత్రం ఒకే ఒక్క లోటు. తనకు వారసులేరనే తీరని బాధ. ఇక లాభం లేదనుకుని దశరథుడు సంతానం కోసం దేవతలను మెప్పించడానికి ఒక గొప్ప యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అదే పుత్రకామేష్టి యాగం. సింపుల్గా చెప్పాలంటే ఇది రాజుగారి ఆశకు ప్రతిరూపమనమాట. రాజు తన కోరికను వెల్లడించి పవిత్రమైన అగ్నికార్యాన్ని మొదలుపెడతాడు. దాని ఫలితంగా ఒక దైవిక దూత వచ్చి పవిత్ర నైవేద్యాన్ని అందిస్తాడు. ఆ యాగం ముగింపు దశకు వచ్చేసరికి ఒక్కసారిగా ఆ అగ్నిగుండం నుంచి ఒక దైవిక పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఒక బంగారు పాత్ర, అందులో పాయసం. దేవతలే స్వయంగా పంపిన ఆ పాయసాన్ని రాజుగారికి అందించి, ఇది నీ భార్యలకు పంచిపెట్టు అని చెప్పాడు. రాజు ప్రార్థనలకు దేవుళ్లే స్వయంగా సమాధానమిచ్చారు. మరి ఆ పాయసాన్ని దశరథుడు ఏం చేశాడంటారా? తన ముగ్గురు రాణులకు పంచాడు. అందులో సరిగ్గా సగం తన పట్టపురాణి కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన సగంలో ఒక భాగాన్ని కైకేయికి, ఇంకో భాగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. ఫలితంగా కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, ఇక సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులనే కవలలు పుట్టారు. ఆ నలుగురు అన్నదమ్ములు అలా అల్లారుముద్దుగా పెరుగుతూ వశిష్ఠ మహర్షి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నారు. యుద్ధ విద్యలైనా, ధర్మశాస్త్రాలైనా అన్నిట్లోనూ ఆరితేరారు. ముఖ్యంగా రాముడు, లక్ష్మణుడు అంటే ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంత అనుబంధం వారిది. ఇలా అంతా హాయిగా సాగిపోతున్న సమయంలో కథలో ఒక ముఖ్యమైన మలుపొచ్చింది. మన హీరోకి మొదటి పరీక్ష ఎదురైంది. ఒకరోజు దశరథుని సభకు గొప్ప తపశ్శక్తి ఉన్న విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. ఆయన రాకతో సభంతా నిశ్శబ్దమైపోయింది. ఆయన వచ్చిన పని ఏంటంటే, తను చేస్తున్న యాగాన్ని మారీచ, సుబాహులనే రాక్షసులు పాడుచేస్తున్నారని, వాళ్లను అడ్డుకోవడానికి చిన్నవాడైన రాముడిని తనతో పంపమని అడిగాడు. అంతే, దశరథుడికి గుండె ఆగినంత పనైంది. ఒకవైపు కొడుకుమీద ప్రేమ, మరోవైపు మహర్షికిచ్చిన మాట. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇక్కడే రాముడి అసలు ప్రయాణం మొదలైంది. ఇది కేవలం రాక్షసులతో యుద్ధం కాదు, అది ఆయన అస్త్రవిద్యకు ఒక పరీక్ష. ధర్మమంటే ఏంటో పుస్తకాల్లో చదవడం కాదు, దాని లోకం కోసం ఎలా ఉపయోగించాలో నేర్చుకునే ఒక పాఠం. జీవితంలో మొదటిసారి ఒక పెద్ద చెడుని ఎదుర్కోవడం, తన అవతార లక్ష్యం వైపు వేసిన మొదటి కీలకమైన అడుగిది. ఇక బాలకాండంలోనే అత్యంత ముఖ్యమైన, మనందరికీ తెలిసిన ఘట్టానికొచ్చేశాం. రాముడి ప్రయాణం జనక మహారాజు ఆస్థానంలో ఎలా ఒక క్లైమాక్స్కి చేరిందో చూద్దాం. విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు మిథిలా నగరానికి చేరుకున్నారు. అక్కడ జనక మహారాజు
తన కూతురు సీతకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. కాని ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే తన దగ్గరున్న శివుడి విల్లును ఎక్కుపెట్టిన వారికే సీతనిచ్చి పెళ్లి చేస్తానని. అది సామాన్యమైన విల్లు కాదు మరి. దేశదేశాల నుంచి ఎందరో రాజులు వీరాదివీరులు వచ్చారు. ఆ విల్లుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించారు. కాని కనీసం దాన్ని కదపడం కూడా ఎవ్వరి వల్లా కాలేదు. అందరూ చేతులెత్తేశారు. అప్పుడు గురువు విశ్వామిత్రుడి అనుమతితో శ్రీరాముడు ముందుకు వెళ్ళాడు. ఎంతో తేలిగ్గా, అవలీలగా ఆ శివధనుస్సును పైకి లేపాడు. దానికి నారికట్టడానికి ప్రయత్నిస్తుండగా ఫెళ్ళున భయంకరమైన శబ్దంతో ఆ విల్లు 2 ముక్కలైపోయింది. అంతే, రాముడు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఆ క్షణంలోనే తన విధిని, సీతను గెలుచుకున్నాడు. ఇక తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిందే. అయోధ్య నుంచి దశరథ మహారాజు పరివారమంతా మిథిలకు వచ్చారు. అక్కడ రాముడికి సీతతో, లక్ష్మణుడికి ఊర్మిళతో, భరతుడికి మాండవితో, శత్రుఘ్నుడికి శృతకీర్తితో ఒకేసారి 4 అన్నదమ్ములకు 4 అక్కాచెల్లెళ్లతో అంగరంగ వైభవంగా వివాహాలు జరిగాయి. ఈ శుభకార్యంతో బాలకాండం ముగిసింది. ఒక హీరో ప్రయాణానికి బలమైన పునాది పడింది. కాని ఇది ఆరంభం మాత్రమే. అసలు కథ ఇప్పుడే మొదలవ్వబోతోంది. వారి దైవిక కలయిక పూర్తయింది. మార్గం కూడా సిద్ధమైంది. మరిప్పుడు విధి వారి ముందు ఎలాంటి కఠినమైన పరీక్షలనుంచబోతోంది? వాళ్ల ప్రయాణంలో ఇంకా ఏం జరగబోతోంది?